హాయ్ ఆల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇంకొక మంచి కంపెనీ గురించి చెప్పబోతున్నాను. దీని పేరు జస్ట్ డైల్ లిమిటెడ్. ఇది టెక్నికల్గా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ. ప్రజెంట్ అయితే చాలా తక్కువ పిఈ వద్ద అవైలబుల్ ఉంది, 11.9 పిఈ. ఇది ఇంతకుముందు చాలా హై పిఈ నుంచి కరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 11.9 ట్రేడ్ అవుతుంది. మంచి ప్రైస్లో ఉంది, చాలా మంచి కంపెనీ. అసలు జస్ట్ డైల్ అంటే ఏంటంటే, Justdial is the market leader in local search in India. The company provides local search related services to users across India in a platform agnostic manner. ఇదేం చేస్తుందంటే, ఇది జస్డల్ సైట్. మీరు జస్డల్ సైట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీది కుకట్పల్లి హైదరాబాద్ అనుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ మన ఇంట్లో ఇప్పుడు మనకి ఏసీ ప్రాబ్లం ఉంటుంది. ఏసీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏసీ రిపేర్ చేయించుకోవాలంటే మనకి ఎవరు చేస్తారనేది మనకు తెలియదు. బయటకు వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా మన మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మన ఏరియాని, మన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మనకి అంటే డీటెయిల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఏసీ రిపేర్ అండ్ సర్వీస్ అని క్లిక్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. మన కూకట్పల్లిలో ఎవరెవరు ఉన్నారో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. ప్లస్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాంటాక్ట్ నెంబర్తో సహా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇలా మీరు మీకు ఏదైనా కానీ మీరు జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి మీ లొకేషన్ పెట్టి మీకు ఏం కావాలంటే దాన్ని సెర్చ్ చేసుకుంటే కాంటాక్ట్ నెంబర్తో సహా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మంచి కంపెనీ. దీని ఫండమెంటల్స్ మీరు చెక్ చేసుకోవాలంటే screener.in నుంచి మీరు ఫండమెంటల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా కరెక్ట్ అయింది. మీరు ఇక్కడ చూస్తే జనవరి 2023 చూసాము. జనవరి 2023లో అరౌండ్ 600 రూపీస్ ఉన్న కంపెనీ మనకి అక్టోబర్ 2024, జనవరి 2023 నుంచి అక్టోబర్ 2024 అంటే 1 year 10 months లో డబుల్ అయింది. 600 అనేది 1300 అయింది. ఇంకా ఇప్పుడు బాగా కరెక్ట్ అయింది. ఇంకా డీటెయిల్స్ చూసాము. ఫండమెంటల్స్ మనం ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసాము. ఇక్కడ చూడండి, మనకి 2022 నుంచి చెక్ చేసాం. 2022లో 647 crores సేల్స్ ఉండేది. 2023కి 845 అయింది. తర్వాత మార్చ్ 2024కి 1043 crores సేల్స్ అయింది. దాని ప్రజెంట్ మార్చ్ 2025కి 1142. అంటే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతూ ఉంది. 2022 నుంచి ప్రీవియస్ కూడా కంటిన్యూగా పెరిగింది. ఇక్కడ మనకి కరోనా టైంలో కొంచెం డ్రాప్ కనిపించింది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూగా సేల్స్ అయితే పెరుగుతుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా మనకి 2022 71 crores ఉన్నది 163 crores, 160 తర్వాత 363, 360 తర్వాత 584, 584 కనుక 603. సో ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. దాని తర్వాత ఇంకోటి బారోయింగ్, అంటే ఇది అప్పు లేని కంపెనీ. జస్ట్ 100 crores ఉంది ఈ అప్పు, చాలా తక్కువ. రిజర్వ్స్ అంటే వీళ్ళ దగ్గర రిజర్వ్స్ క్యాష్ అంటే ఇది దగ్గర ప్రజెంట్ అంటే 2014లో 464 crores ఉన్న రిజర్వ్ ప్రజెంట్ 4524, అంటే 10 times, ఆల్మోస్ట్ 10 times పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. 2024లో 626 crores ఇన్వెస్ట్ చేస్తే ప్రజెంట్ 4968 crores పెరిగింది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇది కూడా గుర్తింగ్. ఇంకా చూసాము ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్ ప్రజెంట్ 74.15% స్టేక్ ఉంది. చాలా మంచి స్టేక్ ప్రమోటర్ దగ్గర. ఎప్పుడైతే ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంటుందో అది చాలా మంచి కంపెనీ. ఎందుకంటే ప్రమోటర్స్ ఆ కంపెనీ మీద, వాళ్ళ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఎక్కువ స్టేక్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మిగతాది వేరే వాళ్ళకి ఇస్తారు. ఎఫ్ఐఎస్కి, డిఎస్కి, పబ్లిక్ ఇస్తారు. సో ప్రమోటర్ దగ్గర 74% ఏంటంటే ఇది చాలా మంచి కంపెనీ. ప్రమోటర్స్ ఎవరంటే
రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, ఇది రిలయన్స్ వాళ్ళ దగ్గర 63.84% ఇది మనకు స్టేక్ ఉంది. రిలయన్స్ మనకు తెలిసింది, రిలయన్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, వీళ్ళ సేల్స్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో రిలయన్స్ దగ్గర ఇంత స్టేక్ ఉందంటే గుర్తుంది. ఇంకా ఇంకా వేరే విఎస్ సుబ్రహ్మణ్యం దగ్గర 7.61 స్టేక్ ఉంది ఈయన దగ్గర. సో యాక్చువల్లీ ఇది జస్ట్ డైల్ స్టార్ట్ చేసినది విఎస్ సుబ్రహ్మణ్యం గారు. ఈ వీళ్ళ దగ్గర నుంచి రిలయన్స్ రీటైల్ వెంచర్ టోటల్ స్టేక్ ఆల్మోస్ట్ 7.61 ఈయనకి ఇచ్చి మిగతా స్టేక్ అంతా వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో రిలయన్స్ దగ్గర ఉంది, ఈ స్టేక్ మంచి స్టేక్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎఫ్ఐఎస్ దగ్గర 6.49% స్టేక్ ఉంది. తర్వాత డిఎస్ డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర 8.80 మంచి స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 6% ఉంది, 6.5% ఉంది. డిఐఎస్ దగ్గర 8.80% స్టేక్ ఉంది. చాలా మంచి స్టేక్. ఓకే, ఇంకా వచ్చి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫండమెంటల్స్ టెక్నికల్స్ చూసాను. ఇది డైలీ చార్ట్ టెక్నికల్స్. దీని లైఫ్ టైం హై 1395. ఎప్పుడు మనకి లైఫ్ టైం హై చేసింది ఇది మనకి 11/10/2024. ఇక్కడ చూడొచ్చు మీరు డేటు 11/10/2024లో 1395 హై చేసిన తర్వాత కంటిన్యూగా ఫాల్ అయింది. కంటిన్యూగా ఫాల్ అయ్యి ఇక్కడ ఒక బాటం చేసింది, పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బాటం చేసింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మరి కరెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనకి దగ్గర దగ్గర కరెక్టెడ్ 40% ఫ్రమ్ టాప్, అంటే 1395 నుంచి 40% కరెక్ట్ అయింది, అంటే బాగా కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం 1 or 2 years బై చేసి హోల్డ్ చేసుకునే వాళ్ళకి ప్రజెంట్ ఉన్న షేర్ ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఇది టెక్నికల్. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ అయింది. అంటే ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ అంటే ఇక్కడ నుంచి పడే ఎంత షేర్ ప్రైస్ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంది, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి మూవింగ్ యావరేజ్ చెక్ చేస్తాం. 200 days మూవింగ్ యావరేజ్. ఓకే, ప్రజెంట్ అయితే 200 days మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా 200 days మూవింగ్ యావరేజ్ ఈ కంపెనీకి ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫాల్ అయ్యేటప్పుడు ఒకసారి 200 days మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయ్యి మరి ఫాల్ అయింది. మరి కింద ఇక్కడ నుంచి మరీ పెరిగినప్పుడు మరీ 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి మరీ ఫెయిల్ కావడం జరిగింది. మరి ఇంకోసారి నియర్ టు 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర మరి ఫెయిల్ అయింది. సో 200 days మూవింగ్ యావరేజ్ అనేది అనే రెసిస్టెన్స్ దీనికి చాలా క్రిటికల్గా ఉంది. ఎప్పుడైతే ఈ షేర్ ప్రైస్ అబౌట్ 200 days మూవింగ్ యావరేజ్ పైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తూ టెక్నికల్గా హై తర్వాత ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ అయింది, మరి హై, మరి ఇక్కడ సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడే ఒక బాటమ్ చేస్తూ మరి ఇక్కడ నుంచి పెరిగింది, కానీ ఇక్కడ నుంచి మరి ఫెయిల్ అయింది. సో ఎందుకు ఇక్కడ నుంచి ఫెయిల్ అయింది అంటే ఇక్కడ ప్రీవియస్ ఒక హై ఉంది, ఇదే హై ఆల్మోస్ట్ ఈ హైకి రీచ్ అయినప్పుడు ఇక్కడ మనకి సస్టైన్ కాక ఇక్కడ నుంచి ఫెయిల్ అయింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పని, చిన్న రెసిస్టెన్స్. ఓకే, చిన్న రెసిస్టెన్స్ అంటే ఈ రెసిస్టెన్స్ ఈ 200 days మూవింగ్ యావరేజ్ రెండు ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి, ఒకే ప్రైస్ దగ్గర ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదొక బాటం, ఇదొక బాటం. ఓకే, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ ఇంతక ముందు. కానీ ఎప్పుడైతే ఇక్కడ 2 times సపోర్ట్ తీసుకొని థర్డ్ టైం ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చిందో ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సపోర్ట్ బ్రేక్ డౌన్ కిందికి వస్తే, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి కిందికి వస్తే
మరి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అదే సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారుతుంది. సో ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ప్రైస్ 865 బేస్ 865 పైన క్లోజింగ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఉంది 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇంత 960 850 పైన ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అయితే దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి 960. ఓకే, దీని 960 పైన మరి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి 1050. అంటే 850 పైన సస్టైన్ అయితే 950 960 960 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 1050. సో మెజారిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ 960, సెకండ్ టార్గెట్ 1050 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి టెక్నికల్గా కూడా బాగుంది. ఓకే, ఎందుకంటే బాగా మోర్ దెన్ 40% కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ జస్ట్ డైల్ కంపెనీలో. ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ పర్పస్ 1 or 2 years కోసం ఒక మంచి కంపెనీని బై చేసి డెలివరీలో హోల్డ్ చేయాలి అనుకుంటూ జస్ట్ డైల్ని అనలైజ్ చేసి బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అంటే రిలయన్స్ వాళ్ళు దీంట్లో మెజారిటీ స్టేక్ కలిగి ఉన్నారు కాబట్టి ఇది మనకి ఫండమెంటలీ గుడ్ థింగ్. అండ్ టెక్నికల్గా పరంగా కూడా టాప్ నుంచి 40%, మోర్ దెన్ 40% కరెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బాటమ్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రైస్ దగ్గర ఎవరైనా కానీ బై చేసి హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జస్ట్ డైల్. ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేనైతే సెబీ రిజిస్టర్ అని కాదండి, నేను టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ నేర్చుకొని ఓన్గా ట్రేడ్ చేస్తున్నాను. సో మీరు జస్ట్ డైల్ని బై చేయాలి అనుకుంటే మీరు ఓన్గా ఈ కంపెనీ గురించి అనలైజ్ చేసి అనే డీటెయిల్స్ తెలుసుకొని మీ ఫండ్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ చేసి లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే మీరు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే బై చేయండి అని అయితే సజెషన్ చేయటం లేదు. ఒక మంచి కంపెనీ మంచి అట్రాక్టివ్ వాల్యూలో ఫండమెంటల్గా బాగున్న కంపెనీ అవైలబుల్ ఉంది. ఎన్నో కంపెనీస్లో ఒక కంపెనీ బాగుంది, కరెంట్ ప్రైస్ అట్రాక్టివ్గా ఉంది అని చెప్తున్నాను. మీరు అనలైజ్ చేసి బై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.